నోరు ఎందుకు బొంగురు పోయిందంటావు? బాగా ముసలోడు అయిపోయింది బాగా. ముసలి గారికి వచ్చిన ఫంక్షన్ ఎప్పటి నుంచి రాలి నీకు? ఎప్పుడు చిన్నప్పుడు రాలి. ఏంటి బాబా ఇంకోసారి చిన్నప్పుడు రాలి. ఎందుకని కదా ఒక్కసారి నీ లింగి తాతనను హాయ్ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ పాండు క్రియేషన్ ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే లుంగి తాత ఉన్నాడు కదా, మొన్న ఒక వీడియో చిన్న షార్ట్ వీడియో అప్లై చేసాం. ఆ తాత బయోగ్రఫీ అతను ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది వీడియో క్యాప్చర్ చేసాం. ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ అండి. అవునా కదా? ఎలా ఉంటుంది? మస్తు ఎంజాయ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. వెళ్ళి మామూలు కాదు దద్దరిల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ అన్నే. సారీ పోయింది మరి అప్పటిదాకా అల్లలేదు నేను. ఓకే ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. కరెక్ట్ గా 20 సంవత్సరాలు ఉంటాయి అంటవా? ఎక్కడ 20 90 ఉంటాయి రా దేవుడా. 90 వస్తే బతుకుతావు, 90 వస్తే అంత ఉండవు. 50 60 ఉంటాయి. ఈ వయసులో కూడా సైకిల్ తుక్కు వెళ్ళి దొక్కుతాడు. అరే పాపం సైకిల్ చాలా తుమ్మూరు. నీ పెళ్లి అయ్యేటానికి వయసు ఎంత ఉంది నీకు? అప్పుడే 30 40 ఉంటాయి. మరి అప్పుడు జమీందారు వంశం అంట మీది. ఎవరు అన్నది? రాముడు పేరెత్తితే రాముడు పేరు ఊరు గడగడగడలాడేది. అది గొర్రెనా? అన్నదమ్ములు నీ అమ్మ బయటికి వెళ్తే వచ్చబోసుకున్న వాళ్ళు అంటగా. నోరు బొంగురు పోయిందిగా. నోరు ఎందుకు బొంగురు పోయిందంటావు? బాగా ముసలోడు అయిపోయింది బాగా. ముసలి గారికి వచ్చిన ఇప్పుడు సైకిల్, ఆ సైకిల్ మీద ప్రపంచ కప్పు దొక్కిండు ఆయన. కూతురు రాష్ట్రాల మరి అందుకే ఏం చెప్తావు అంటే, సైకిల్ ఒకటి ఇప్పిండి, అది కూడా తిరగట్లేదు, నడవట్లేదు సైకిల్. ఇది బాగాలేదండి, నేను పక్కన పెట్టుకుంటా దీన్ని. ఇంకో సైకిల్ మంచిది ఇప్పి మనం అనుకో. కొత్త సైకిల్ ఇప్పిమ్మను. కొత్తది అడిగితే నీకు రావట్లేదయ్యా. పిన్సిరా అన్నప్పుడు కొత్తది అడగడమే అన్ని చెప్పాను. మరి ఇప్పుడు మా రాముల తాతకి మరి సైకిల్ నీ తరపున నేను అడగమంటావా? సైకిల్ మాకు మా రాముల తాతకి సైకిల్ లేదు అడగమంటావా? నోరు రావట్లేదు, నోరు బొంగురు పోయిందిగా. నోరు వల్ల రావట్లేదు నువ్వు చెప్పు ఒకసారి చూడు. మరి నేను అడుగుతా. నోరు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ గొంతుకు కూడా ఇబ్బంది అయిపోయిందంట. అయితే సైకిల్ కూడా తొక్కి అరిగిపోయింది. మనకి కొత్త సైకిల్ ఎవరన్నా ఇస్తే బాగుండని కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు చూసినందుకే పరిస్థితి కూడా ఏం బాగా, ఒంట్లో శక్తి కూడా ఏమి లేదనుకుంటా. వస్తున్నాయి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయా?